థియేట్రికల్ రైట్స్ పరంగా భారీగా బిజినెస్ చేసిన బిగ్ బడ్జెట్ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత రికవర్ చేయలేకపోయాయి. అయితే చిన్న సినిమాలు మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ పరంగా హాట్ టాపిక్ అయింది టాక్సిక్. మరి ఇంతకీ యష్ టాక్సిక్ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయి? ఎంత రికవర్ చేసే ఛాన్స్ ఉంది? ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది యష్ టాక్సిక్ సినిమా. మార్చి 19న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ముందుకొస్తున్న టాక్సిక్ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ భారీ ధరకి అమ్ముడవడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. టాక్సిక్ సినిమా ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని దాదాపు 120 కోట్లకి సొంతం చేసుకున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇందుకు సంబంధించి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. టాక్సిక్ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ కి ఇంత మొత్తం చెల్లించడంతో ఎంతవరకు బాక్సాఫీస్ దగ్గర యష్ సినిమా బిజినెస్ చేసే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదలవుతున్న యష్ టాక్సిక్ సినిమాకి పోటీగా అదే రేంజ్ లో ధురంధర్ ది రివెంజ్ కూడా ఒకే తేదీన బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతోంది. దీనికి తోడు యష్ టాక్సిక్ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ పై ఆడియన్స్ లో కొంత నెగిటివిటీ క్రియేట్ అయింది. యాక్షన్, వయోలెన్స్ కి మించి టాక్సిక్ లో బోల్డ్నెస్ ఎక్కువగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ డబ్బింగ్ సినిమాలు ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం కొత్తేమీ కాదు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఎంత రికవర్ చేసే ఛాన్స్ ఉందనేదే ముఖ్యం అంటున్నారు ఆడియన్స్. గతంలో థియేట్రికల్ రైట్స్ పరంగా ఇదే రేంజ్ లో భారీగా బిజినెస్ చేసిన వార్ 2, కూలీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేకపోయాయి. అయితే చిన్న సినిమాగా వచ్చిన కొత్త లోక మంచి లాభాల్ని తీసుకొచ్చింది. మరి ఏకంగా 120 కోట్లకి అమ్ముడైన టాక్సిక్ తెలుగు థియేట్రికల్ రైట్స్ బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు రికవర్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.